కేసీఆర్ కుమార్తె కవిత జైలు నుండి 5 నెలల తర్వాత బయటికి వస్తూనే ఒక భారీ హెచ్చరిక జారీ చేశారు. అంటే భవిష్యత్తులో మరి తను టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది, బీఆర్ఎస్ నాయకత్వం భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమెను పెడతారేమో తెలియదు. ఎందుకంటే నన్ను ఇబ్బందిని పెట్టిన వాళ్ళని ఒకే వడ్డీతో సహా చెల్లిస్తాను. 18 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఈ 5 నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నాను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి వడ్డీతో సహా చెల్లిస్తాను. కేసీఆర్ బిడ్డను మొండిదాన్ని తప్పు చేయకుండా జైలుకు పంపారు, అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు అంటూ కవిత తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ఆమె ఏముందో విందాం. पूरा देश जानता है सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है, हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे। थैंक यू सो मच। जय तेलंगाना।